కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 3:30కి ట్రైన్ మాది తిరుపతిలో ఆగింది. మా హోటల్ మేము స్టే చేస్తున్నది తిరుపతి రైల్వే స్టేషన్ ఇంకా బస్ స్టాండ్ నుంచి జస్ట్ హార్డ్లీ 5 to 6 minutes వాకే ఉండేసరికి మేము నడుచుకుంటూ వెళ్ళాము. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయేసరికి రూమ్కి వెళ్ళి ఇమీడియట్లీ ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ టెంపుల్ విజిట్ కోసమని మేము రెడీ అయిపోయాము. ఇది పక్కనే పుష్ప థియేటర్ ఉండే, టెంప్ట్ అయ్యాం వెళ్దామని, బట్ కుదరలేదు. ఇది మా హోటల్ గల్లీ. హోటల్ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత చెప్తాను. చాలు లెట్స్ గో. వచ్చి రూమ్కి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం, పద్మావతి టెంపుల్. ఫస్ట్ లెట్స్ గో. పద్మావతి టెంపుల్. హోటల్ నేమ్ శ్రీ గణేష్ రెసిడెన్సీ. రూమ్ ఇది. ఈ హోటల్ యాక్చువల్లీ కొత్తది, పర్లేదు బాగానే ఉంది, మాకైతే ఓకే అనిపించింది. ఈ 3rd floorలో ఉంది మా రూమ్స్. జస్ట్ సింపుల్ హోటల్. చలో చలో చూద్దాం. ఆగే చలో లెట్స్ గో. ముందుగా మేము శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. అది మేము ఉంటున్న హోటల్ నుంచి ఎగ్జాక్ట్లీ 5 kilometers. అయితే ఈ ఆటో ఏదైతే ఉందో మేము ఇదే ఆటోలో పద్మావతి టెంపుల్, ఆ తర్వాత శ్రీ కపిలేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి మాట్లాడుకున్నాము. కిందికి రేపు గుండు కదా, చేసుకో ఇంకా. తిరుమల దర్శనానికి వెళ్తే ముందుగా పద్మావతి అమ్మవారి టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ముందు అక్కడ వెళ్ళిన తర్వాతనే మన తిరుమలలో దర్శనం చేసుకోవాలని అంటారు. మాది తిరుమలలో శ్రీవారి దర్శనం రేపు ఉంది, అంటే శుక్రవారం రోజు ఉండేసరికి మేము గురువారం రోజు సాయంత్రమే వెళ్తున్నాము అమ్మవారి దర్శనానికి. గురువారం రోజు సాయంత్రం 5 ఆ టైంకి వెళ్ళాము మేము. అప్పుడు కూడా క్రౌడ్ డీసెంట్గానే ఉంది. ఒకవేళ మీరు కానీ శుక్రవారం, శనివారం, ఆదివారం ఇలా వీకెండ్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయండి, చాలా క్రౌడ్ ఉండబోతుంది. అండ్ మెయిన్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ మాత్రం ఖచ్చితంగా 200 or minimum 50 తీసుకోండి. ఫ్రీ లైన్లో వెళ్తే మాత్రం మీకు మినిమం 2 to 3 hours పట్టేలా ఉంది అక్కడ. అండ్ ఇది ఎంట్రన్స్, పక్కనే అమ్మవారి పుష్కరిణి ఉంది. గుడిలో వెళ్ళే ముందు ఇక్కడ ఏనుగుతో ఆశీర్వాదం తీసుకున్నాము, కాకపోతే వీడియో ఏం రికార్డ్ చేయనివ్వలేదు వాళ్ళు, కాబట్టి ఆ వీడియో పెట్టట్లేదు. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది 200 rupees and 50 rupees టికెట్ కౌంటర్ ఇచ్చే ప్లేస్. అక్కడ నుంచి ఎంట్రీ లోపలికి. గుళ్ళో ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి మేము ఇక్కడే ఫోన్స్ వదిలేసి వెళ్ళిపోయాము. మాది దర్శనం అయిపోయింది, ఇప్పుడు మేము బ్యాక్ వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తుంది 50 rupees టికెట్. మేము ఇందాక వెళ్ళినప్పుడు ఈ లైన్ లేకుండే, కానీ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి లైన్ ఆల్మోస్ట్ గేట్ దాకా వచ్చేసింది. దర్శనం మాత్రం సూపర్గా జరిగింది. మేము 50 rupees టికెట్కి వెళ్ళినాము, అయినా కానీ మాకు ఎగ్జాక్ట్లీ 1 hour అట్లా పట్టింది. ఎందుకంటే అదే టైంకి లోపల అమ్మవారి ఊరేగింపు జరిగిందనమాట. ఐ సజెస్ట్ హైలీ ఏంటంటే మీరు వస్తే 200 rupees టికెట్ కానీ 50 rupees టికెట్ కానీ తీసుకోండి. ఎందుకంటే 200 అయితే ఇంకా హైలీ రికమెండ్. ఎందుకంటే మీకు దర్శనం అట్లీస్ట్ ఒక 15-20 minutesలో అయిపోతుంది. అది క్రౌడ్ యావరేజ్ ఉంటే. ఇప్పుడు నేను వెళ్ళే టైంకి అప్పుడే 5 o'clock వెళ్ళాం అనమాట. 5 o'clock వెళ్తే క్రౌడ్ అప్పటిదాకా బయట ఏం కనిపించలేదు, కానీ లోపలికి వెళ్ళేసరికి మొత్తం నిండిపోయింది. అండ్ అభిషేకం అప్పుడే చేస్తూ ఉన్నారు. సో అభిషేకం అన్న ఊరేగింపు అప్పుడే చేశారు. సో ఇంకా క్రౌడ్ నార్మల్గా లేకుండే. ఏమన్నారు, శుక్రవారం రోజు ఎక్కువ ఉంటారని మా ఆటో డ్రైవర్ కూడా అదే సజెస్ట్ చేస్తున్నాడు. మీరు మంచిదైంది గురువారం రోజు వచ్చారు, ఒకవేళ శుక్రవారం కానీ వచ్చింటే మాత్రం క్రౌడ్ మీకు చాలా ఎక్కువ ఉండేది అండ్ మీరు రావడానికి ఇంకొక గంట పట్టేదని చెప్పేసి. అప్పటికే మాకు 1 hour అయిపోయింది లైన్లో. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు కపిల తీర్థం వెళ్తున్నాము. ఇది శివుడి గుడి, కాకపోతే అక్కడ న్యాచురల్ వాటర్ ఫాల్ ఒకటి ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ ఎవరికి తెలియదు. సో ఆ వాటర్ ఫాల్ చూడడానికి అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ శివుడిది గుడి ఉంది అండ్ పక్కనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. సో అవి రెండు చూసుకోవడానికి వెళ్తున్నాము. ఇది కూడా మా హోటల్ నుంచి జస్ట్ 1.5 kilometers, కాకపోతే రెండు ఆపోజిట్ సైడ్. పద్మావతి అమ్మవారి టెంపుల్ వెస్ట్ అయితే ఇది వచ్చేసి ఈస్ట్. సో డిఫరెంట్ డైరెక్షన్స్లో కాబట్టి మేము ఆటో ముందే మాట్లాడుకున్నాం. మా హోటల్ నుంచి పిక్ చేసుకొని మళ్ళీ మమ్మల్ని హోటల్ దాకా దింపడానికి మొత్తం ఒక 4 hours పట్టింది. ఆ 4 hours కలిపి అతనికి మేము 500 rupees మాత్రం ఇచ్చాము ఆ ట్రిప్ మొత్తానికి కలిపి. సో మీరు కూడా బెటర్ అలానే మాట్లాడుకోండి. అండ్ ఇదే టెంపుల్. ఇప్పుడు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి వచ్చామన్నమాట. ఇది శివుడి గుడి. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. మీటింగ్లో చూడడానికి కిమ్మి ఇంకా డాడా వచ్చారు కదా.
ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి స్వామివారి టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అలానే స్ట్రైట్ వెళ్తే మనకి ఈ వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంది. వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు ఈ ఫోటోలో ఈ వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో కానీ బట్ రియల్గా మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ నదిలో కొంతమంది వెళ్ళి స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఆల్రెడీ రాత్రి అయిపోయింది అండ్ మేము కూడా ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకోలేదు కాబట్టి నేను జస్ట్ వెళ్ళి కాలు కడుక్కొని కొంచెం నీళ్ళు తలపై చల్లుకున్నాము. బట్ వెరీ పీస్ఫుల్ అండ్ చాలా బాగా అనిపించింది. అక్కడ ఎదురుగా నేను చూపిస్తుంది ఏంటంటే అక్కడ స్నానాలు చేస్తున్నారు జనాలు ఆ వాటర్ ఫాల్ నుంచి వస్తున్న వాటర్ తోటి. కుదిరితే మీరు ఒకవేళ అటు సైడ్ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎక్స్ట్రా బట్టలు కూడా తీసుకెళ్ళి. అండ్ నెక్స్ట్ ఇమీడియట్లీ కిమ్మిని తీసుకెళ్ళాను. కిమ్మి వాంటెడ్ టు గో అండ్ స్విమ్, కానీ ఈ చలిలో ఆమెను తీసుకెళ్ళి నీళ్ళల్లో స్నానం చెప్పాలంటే కష్టం కదా, మళ్ళీ జలుబు చేస్తుందని. బట్ వీ హ్యాడ్ గుడ్ టైం. ముందు ఇట్లా కాలు కడుక్కొని ఆ తర్వాత గుళ్ళోకి వెళ్ళాం మేము. షీ వాజ్ ఎంజాయింగ్. ఈ వాటర్ ఫాల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ దానికి రైట్ సైడ్లో ఉన్నదేమో కపిలేశ్వర స్వామి టెంపుల్, అంటే మన శివుడి గుడి. సో ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత శివుడి గుడికి వెళ్ళాము. శివుడి గుడికి వెళ్ళడానికి మనకి ఫ్రీ టికెట్ కూడా ఉంది అండ్ 5 రూపీస్ టికెట్ కూడా ఉంది. బట్ పెద్ద డిఫరెన్స్ లేదు, లోపలికి వెళ్ళిన తర్వాత అంతా సేమే. ఒకవేళ క్యూ ఎక్కువ ఉంది మీకు ఫ్రీ దర్శన్కి అంటే మీరు 5 రూపీస్ తీసుకోండి. బట్ ఐ సజెస్ట్ అక్కడ ఎక్కువ టైం పట్టదు. సో నువ్వు కూడా చేస్తావా అట్లా వాళ్ళగా స్నానం చేస్తావా? ఇది ఇందాక వాటర్ ఫాల్ ఎక్కడైతే అవుతుందో ఆ కొండ లోపల ఉన్న ఒక చిన్న టెంపుల్ అనమాట. స్వామివారి దర్శనం తర్వాత అక్కడ లోపలికి వెళ్ళి మేము అక్కడ దీపాలు వెలిగించాము. దీంతో మా దర్శనం అయిపోయింది, బయటికి తిరిగి వచ్చేస్తున్నాం. అందరం పింక్ వేసుకున్నాం, నేను, కిమ్మి, శ్వేత అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా పింక్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ లాగా. దర్శనం మాత్రం బాగా జరిగింది ఇక్కడ కూడా. అండ్ ఐ హైలీ సజెస్ట్, ఒకవేళ మీరు కపిలేశ్వరం కానీ పద్మావతి అమ్మవారి టెంపుల్ కానీ వస్తున్నారంటే ఈవినింగ్ టైమ్స్లో రండి. 4:30, 5 తర్వాత వ్యూస్ బాగున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం చాలా బాగుంది. కపిలేశ్వర స్వామి దర్శనం తర్వాత మేము ఇమీడియట్లీ హోటల్కి రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే పొద్దున్న నుంచి ట్రావెల్ చేసి చాలా టైర్డ్ అయిపోయాము ఆల్రెడీ ముగ్గురం కూడా. మళ్ళీ నెక్స్ట్ డే మేము కొండపైకి వెళ్ళాలి శ్రీవారి దర్శనం కోసం. దాని గురించి మళ్ళీ ఎర్లీ లేవాలి కాబట్టి హోటల్కి వెళ్ళి త్వరగా రెస్ట్ తీసుకుందామని ప్లాన్లో. అండ్ ఈరోజు ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్ అండ్ కపిలేశ్వర స్వామి టెంపుల్ రెండు కూడా చాలా బాగా జరిగాయి దర్శనాలు. అండ్ అంతా మేము అనుకున్నట్టు జరిగింది. సో నేనేం చెప్తానంటే, ఒకవేళ మీరు శ్రీవారి దర్శనానికి వస్తున్నారంటే దానికి ముందు రోజే మీరు పద్మావతి అమ్మవారి టెంపుల్ అండ్ కపిలేశ్వర స్వామి టెంపుల్కి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది రెండింటికి కలిపి ఒక 3-4 గంటలు టైం పడుతుంది. సో మీరు విజిట్ చేసుకున్నాక నెక్స్ట్ డే మాత్రం కొండపైన ప్లాన్ చేసుకోండి. అలా అయితే మీకు ఎటువంటి హరిబరి ఉండదు, అన్నీ హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ కిమ్మి మామూలు భక్తి కాదా అది. సో దట్స్ ఇట్. దర్శనం బాగా జరిగింది రెండు దగ్గర కూడా. ఈరోజు వెళ్ళిన రెండు. ఇదే మేము ఉంటున్న హోటల్. ఇది రీసెంట్గా పెట్టారంట. సో రూమ్స్ చిన్నగా ఉన్నా కానీ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ బాగుంది. సో జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై.